పరిశుద్ధుడైన దేవుని నామమున మీ అందరికీ వందనాలు. గత భాగంలో మనం జలప్రళయం ముగిసిన తర్వాత నోవహు కుటుంబానికి దేవుడు తన కృపతో నిబంధనను ఎలా స్థిరపరిచాడో ధ్యానించాము. దేవుడు తనంతట తానుగా మానవునితో ఒక పవిత్రమైన ఒప్పందంలోకి ప్రవేశించడం అనేది సృష్టికర్తకు సృష్టి పట్ల ఉన్న అపారమైన ప్రేమకు నిదర్శనం. ఈరోజు మనం ఆ నిబంధనకు గుర్తుగా ఉన్న ధనుస్సు వెనుక ఉన్న అద్భుతమైన ఆత్మీయ మర్మాలను, దేవుని నమ్మకాన్ని లోతుగా పరిశీలిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ జీవితం తరచుగా అనేక మేఘాలతో కప్పబడి ఉంటుంది. అప్పుల బాధ అనే చీకటి, మరణ భయం అనే ప్రళయం మనల్ని చుట్టుముట్టినప్పుడు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, ఆయన వాగ్దానాలకు ఏమైంది అని ఆలోచిస్తుంటాం. అటువంటి తరుణంలో దేవుడు ఆకాశంలో ఒక గుర్తును ఉంచాడు. ఈ భాగంలో మనం ఆ గుర్తు యొక్క శక్తిని, దాని వెనుక ఉన్న దేవుని సంకల్పాన్ని ధ్యానించి ఆత్మీయ బలమును పొందుదాం. ఈరోజు మనము ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు ధ్యానించుకుందాం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచితిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, ఇక్కడ గుర్తు అనే పదానికి హెబ్రీ మూల భాషలో ఓత్ అంటాము. దీని అర్థం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు, అది ఒక వాగ్దానానికి సజీవ సాక్ష్యం. దేవుడు తన మాటను బలపరచడానికి ఒక దృశ్యరూపకమైన గుర్తును ఇచ్చాడు. ధనుస్సు అంటే యుద్ధంలో వాడే విల్లు అని అర్థం. పూర్వకాలంలో రాజులు యుద్ధం ముగిసిన తర్వాత శాంతిని ప్రకటించడానికి తమ విల్లును గోడకు తగిలించేవారు. ఇక్కడ యెహోవా దేవుడు తన విల్లును మేఘాలలో ఉంచాడు. అంటే మానవ పాపంపై ఆయన చూపించిన ఉగ్రత అనే యుద్ధం ముగిసింది. ఇప్పుడు ఆయన శాంతిని ప్రకటిస్తున్నాడు. మానవుడికి రావాల్సిన తీర్పు బాణాలను దేవుడు తన వైపునకు తిప్పుకున్నాడు. ఇది సిలువలో క్రీస్తు చిందించబోయే రక్తానికి, ఆయన పొందబోయే శిక్షకు ఒక గొప్ప నిదర్శనం. మన పాపములకు రావాల్సిన ఉగ్రతను దేవుడు తన కుమారునిపై వేసుకున్నాడు.